వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. అన్న ప్రభాస్ నటించిన ద ఎపిక్ బాహుబలి గురించి చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ మూవీ రివ్యూ అప్పుడు నేను స్టార్ట్ చేయలేదు, అయ్యో ఇది మిస్ అయ్యానే అనుకున్నాను. కానీ ఇప్పుడు దాన్ని చెప్పే ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీ అనమాట. ఇంకా మనం కథ విషయానికి వెళ్తే, మహిష్మతి రాజ్యం రాజవంశపు వారసత్వం, అహంకారం, ప్రేమ, ప్రతీకారం, త్యాగం అంతా కలగలిసిన స్టోరీ బాహుబలి ఎపిక్ అనమాట. ఈ రెండింటినీ కలిసి ఒక్కటిగా తీశారు. అబ్బా ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ రాజమౌళి చాలా తన టాలెంట్ చూపించాడని చెప్పచ్చు. అనవసరమైనవి ఎక్కడ కట్ చేయాలో తనకి బాగా తెలుసు. అక్కడ కట్ చేసి తన వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా బాగా తీసుకెళ్ళాడు మూవీని అయితే. ఇది రాజమౌళి భారతీయ సినిమాకు, ఎస్పెషల్లీ మన తెలుగు సినిమాకు కొత్త ఐడెంటిటీని తీసుకొచ్చిన మూవీ. దీని గురించి ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్పుకున్నారు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింట్లా ఉంటుంది. అన్ని హాలీవుడ్ లెవెల్లో తీసినా అది మన తెలుగు సోల్ని టచ్ చేస్తుంది. ప్రభాస్ యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అనే 2 పాత్రల్లోనూ బాడీ లాంగ్వేజ్ గంభీరంగా ఉండడం, సున్నితమైన భావాలని అద్భుతంగా చూపించాడు. ఇంకా రమ్యకృష్ణ అయితే శివగామి పాత్రగా జీవించింది. నా మాటే శాసనం అనేది ఇప్పటికీ మన మనసులో అలా నిలిచిపోయింది. You don't need to wait 2 years to know why కటప్ప కిల్లడ్ బాహుబలి అనేది. ఆఫ్టర్ ఫస్ట్ పార్ట్ బిఫోర్ ఇంటర్వెల్ తర్వాత ఇది వస్తుంది. చాలా బాగా ఉంది. అసలుకి రాజమౌళి టాలెంట్ ఇంకోసారి ఇక్కడ కనిపించింది. అంటే ఇంత నీట్గా ఒక ఎపిక్ అనే దాన్ని మనం ఇంత నీట్గా ఎడిటింగ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే అసలు బాహుబలి 1, 2 చూసాం కదా, ఇది ఎందుకు వెళ్ళడం అనుకునే వాళ్ళను కూడా కూర్చోబెట్టేశాడు. అంటే ఇంకో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్నే మనకి రానిచ్చాడు. అదొక్కటి చాలా బాగుంది. ఈ మూవీలో విఎఫ్ఎక్స్, కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్, ఎవ్రీ సెక్షన్ బాగా తీర్చిదిద్దాడు. మహిష్మతి కోట, యుద్ధ సన్నివేశాలు, నీటి పర్వతం, ఇవన్నీ సినిమాటోగ్రఫీ విజువల్స్తో అయితే మనల్ని మెస్మరైజ్ చేస్తాయి, మాయాజాలం చేస్తాయని చెప్పచ్చు. ఎంఎం కీరవాణి గారు అయితే క్రీమ్ పూసినట్టే మనకు కథకు ప్రాణం పోసే మ్యూజిక్ ఇచ్చారు. సాహోరే బాహుబలి అనేది ప్రతి పాటలోనూ ఆ పాటకు తగ్గట్టు వీరోచిత గానం, భావోద్వేగం సమపాలలో ఉన్నాయి మ్యూజిక్లో అయితే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, యుద్ధ సన్నివేశాలు, బాహుబలి ఎంట్రీ, శివగామి బిడ్డను నీటిలో నిలబెట్టే సీన్స్, ఇవన్నీ హైలైట్ సీన్స్ అని చెప్పచ్చు. ఈ మూవీలో ఒక మహాకావ్యం ప్రపంచ పటంలో నిలిచిపోయిన, గర్వించదగ్గ మన తెలుగు సినిమాగా కూడా ఈ బాహుబలిని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఒక్కొక్కరి యాక్టింగ్ విషయానికి వస్తే, ప్రభాస్ 2 పాత్రల్లోని రాజసమైన లుక్కు, గంభీరత, త్యాగం అన్నీ చూపించాడు. రానా అయితే ప్రతి నాయకుడిగా అద్భుతంగా చేశాడు. రమ్యకృష్ణ అనడం కంటే శివగామి అనడమే బెటర్ అనిపిస్తుంది, అంత ఒదిగిపోయింది. ఇంకా కీరవాణి సంగీతం సన్నివేశాలని అద్భుతంగా మార్చింది. విజువల్స్, విఎఫ్ఎక్స్, యుద్ధ సన్నివేశాలు, ప్రతి లెవెల్, ప్రతి సీను ఒక గాథలా ఉన్నాయి. నేను బాహుబలి 1 and 2 చూశాను, అయినా కానీ ది ఎపిక్ బాహుబలిని చూడాలని వెళ్ళాను. ఇంకో కొత్త సినిమా చూసిన ఫీలే వచ్చింది. ఆల్రెడీ ఇందాక చూసాం కదా అనే ఫీల్ లేకుండా చాలా తన సినిమా నాలెడ్జ్కే హ్యాట్స్ ఆఫ్ ఈ మూవీ అని చెప్పచ్చు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నా మూవీ రివ్యూతో కూడా మీరు అగ్రీ అయితే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.